మీరు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే, అది తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కండి. అదే మన ఎస్ఎంవిటి బెంగళూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. చెన్నై వందే భారత్, వందే భారత్ వెనక వెళ్తుండు, వందే భారత్ లాగే వెళ్తుండు. 133. బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ట్రైన్ అండి బాబు. ఏ ట్రైన్ ఇవ్వండి, రాజధానికి ఓవర్టేక్ ఇవ్వండి, శతాబ్దికి ఓవర్టేక్ ఇవ్వండి, వందే భారత్కి ఓవర్టేక్ ఇవ్వండి. కాకపోతే ఈ ఓవర్టేక్స్ వల్ల నార్మల్ ట్రైన్స్ లేట్ అవ్వనివ్వకండి. అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి, బొల్దా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సరే రన్ను ఫ్లాట్ 130 రన్ అయిపోయింది. ఇప్పుడు మనం దాటాం కేపీడి, మన ట్రైన్ రన్ మాత్రం కేపీసీడీ అండి. గుడ్ నేమ్, యువర్ మదర్ టంగ్? కన్నడ. 4 గంటల వ్యవధిలో 3 జోన్లు మారాం, 3 డివిజన్లు మారాం, 3 స్టేట్లు మారాం. ఇది ట్రైన్. మీరు బెంగళూరు నుంచి తిరుపతి రావాలనుకుంటే, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో రావాలనుకుంటే ఈ ట్రైన్లో మీరు పక్కా రావచ్చండి. ఫ్రమ్ తిరుపతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇచ్చిన ట్రైన్ వ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ ఉన్నా అండి. ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్ రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ఈరోజు నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22618 ఎస్ఎంవిటి బెంగళూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గురించి విషయాలు చాలా ఉన్నాయండి మాట్లాడుకోవాలి. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒక వీక్లీ ట్రైన్ అనమాట. ప్రజెంట్ నేను స్టేషన్ బయట ఉన్నా కదా, మన ట్రైన్ ఏమో స్టేషన్ లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందండి. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అయిందనమాట. మన ట్రైన్ ఏమో బెంగళూరు నుంచి కరెక్ట్గా 7:40 డిపార్ట్ అవుతుంది అనమాట. వావ్, ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్. వావ్, ఈ ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ అండి బయట నుంచి చూడడానికి మనం చాలా బాగుంటుంది, కానీ లోపల మాత్రం మెయింటెనెన్స్ అంత బాగుంటుందండి. ముఖ్యంగా ప్లాట్ఫామ్ దగ్గర మాత్రం మెయింటెనెన్స్ అంత బాగుండదు. ముఖ్యంగా లోపల ట్రైన్లో ప్లాట్ఫామ్ లోపల సబ్వేస్ ఉన్నాయి కదా, ఆ సబ్వేస్ ఏం బాగుండవండి, చాలా వర్స్ట్గా ఉంటాయి మెయింటెనెన్స్ మాత్రం. అదే లోన ఉంటారం బయట పట్టడం అన్నట్టు స్టేషన్ మాత్రం బయటకే బాగుంటుంది, లోపల మాత్రం యావరేజే అంతా. చూడండి ఇప్పుడు స్టేషన్ బయట వావ్ జనాలు చూసారా, ఓ మై గాడ్. చూసారా స్టేషన్ బయట ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ ఎస్ఎంవిటి స్టేషన్లో ఒక మంచి విషయం ఏంటంటే బయట హోటల్స్ ఉన్నాయండి. రైల్ రెస్టారెంట్ హోటల్, ఫుడ్ హోటల్ ఉంది, లోపల హోటల్స్ ఉన్నాయి. అది మంచి విషయం అనమాట. చెడ్డ విషయం ఏంటంటే లోపల మెయింటెనెన్స్ అంత బాగుంటుందండి, యావరేజ్ మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడు స్టేషన్ చూసారా ఎంత బాగుందో బయట నుంచి, కానీ లోపల మాత్రం అంత మెయింటెనెన్స్ ఉండదు. మన మెజెస్టిక్ అంత మెయింటెనెన్స్ అంత అయితే ఉండదండి. చూసారా అది జనరల్ బుకింగ్ కౌంటర్ అండి, జనరల్ బుక్ కౌంటర్. ఓ లైన్ చూసారా, ఓ మై గాడ్. ఓహో, ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ మెట్ల ఫెసిలిటీ ఉందన్నమాట. మనమేమో మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందండి. మనం వెళ్దాం 206కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఎస్ఎంవిటి స్టేషన్లో అండి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్. అందుకే ఇంతమంది జనాలు చూసారుగా ఆ జనరల్ కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు మన ఎస్ఎంవిటి స్టేషన్ నుంచి కరెక్ట్గా 9 o'clock ట్రైన్ స్టార్ట్ అవుతుందండి. అది సంగమిత్ర ఎక్స్ప్రెస్ అనమాట.
ఆ ట్రైన్ కోసం అని చెప్పి జనరల్ లైన్ ఒక 2 కిలోమీటర్స్ లైన్ ఉందండి, పెద్ద లైన్ ఉందన్నమాట. తర్వాత సంఘమిత్ర, తర్వాత ఎస్ఎంవిటి హౌరా, తర్వాత చాలా ట్రైన్స్ ఉన్నాయన్నమాట ఈ టైంలో. అందుకే ఇంతమంది జనాలు. అరైవల్స్ బాగానే ఉన్నాయి, డిపాజిట్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ టైంలో మాత్రం. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. ఇదంతా మనం వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనమాట. చూసారా మన ట్రైన్ రెడీగా ఉంది ఇక్కడ. వావ్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 7 అనమాట. మొత్తానికి ప్లాట్ఫామ్ నెంబర్ 6 వచ్చేసామండి. మన ట్రైన్ రెడీగా ఉందన్నమాట ఇక్కడ. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది సెకండ్ సిట్టింగ్లో అండి. నా కోచ్ వచ్చేసి D2 సీట్ నెంబర్ 47. చాలా రోజుల తర్వాత నేను నాన్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను అండి. ఇన్ని రోజులు నేను థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసినాక ఇప్పుడు నేను సెకండ్ సీట్లో ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇది కూడా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చూసారా మన లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 7 రాయపురం అండి. వ్యాప్ 7 39240 వ్యాప్ 7 రాయపురం. ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకి ఎండ్ టు ఎండ్ పుల్ చేస్తుంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి తిరుపతి దాకా మనకి ఈ లోకోమోటివే పుల్ చేస్తుందండి. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు. మొత్తానికి మన లోకో కవరింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టేషన్లో మాత్రం అట్మాస్ఫియర్ చాలా బాగుందన్నమాట. ఇంకా మన స్టేషన్ విషయానికి వస్తే ఎస్ఎంవిటి బెంగళూరు, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు అండి. స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఎంవిటి అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 7, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. నీవేంటి నాపుగా చూపిద్దిగా నాగాగు. ఇంకో మెయిన్ థింగ్ అండి, మన ట్రైన్ కూడా రేక్ షేరింగ్ ఉందన్నమాట. రేక్ షేరింగ్. ఈ రేక్ షేరింగ్ నేను వదిలినా సరే ఈ రేక్ షేరింగ్ నన్ను వదలదండి. ఈ మన ట్రైన్కి ఏమో 22615, 22616 తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉందన్నమాట మన ట్రైన్కి. ఇప్పుడు మన ట్రైను బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళొద్దా, మళ్ళీ ఈ ట్రైన్ వాపస్ తిరుపతి రాదనమాట. ఈ ట్రైన్ వాపస్ కోయంబత్తూర్ వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్ అనమాట. వీక్లీ 3 days మాత్రమే బెంగళూరు తిరుపతి వెళ్తుంది అనమాట. అది కూడా ఓన్లీ మండే, వెనస్డే, సాటర్డే అండి. అంటే ఎప్పుడు బెంగళూరు తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి నుంచి బెంగళూరు వచ్చినప్పుడు సండే, ట్యూస్డే, ఫ్రైడే అనమాట. అది వీక్లీ ట్రైన్. కానీ ఇది మంచి ట్రైన్ అండి. డైలీగా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, నా అభిప్రాయం ప్రకారం. కానీ మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా కోయంబత్తూర్లో అవుద్దండి. సెకండరీ మెయింటెనెన్స్ తిరుపతిలో, బెంగళూరులో అవుద్దనమాట. ఎందుకంటే మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సదర్న్ రైల్వే వాళ్ళనమాట. మన ట్రైన్లో జోక్ ఏంటంటే, మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో, ఎండ్ అయ్యేది ఆంధ్రాలో, కానీ మెయింటైన్ చేసేది మాత్రం తమిళనాడులో అనమాట. ఈ ట్రైను కేవలం 6 hours-లోనే 3 స్టేట్లు కవర్ చేస్తాయండి. 3 స్టేట్లు ఓన్లీ 6 hours-లో మాత్రమే. మన కోచ్లో ఎంటర్ అయిపోదామండి. ఇదే మన కోచ్ అనమాట, సెకండ్ సిట్టింగ్ కోచ్. చూడండి, ఇదే మన కోచ్. చూసారు ఎలా ఉందో. ఓ మై గాడ్, సీట్స్ ఎలా ఉన్నాయి ఏంటండి బాబు. ఈ సీట్ అయితే కష్టమే, ఇంత కంఫర్ట్ ఉంటుంది. ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది ఇక్కడే. ఇదే మన సీట్ అనమాట. మన సీట్ నెంబర్ వచ్చేసి 47, మిడిల్ బెడ్ అనమాట. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి అనమాట. మొత్తానికి మన కోచ్లు కూడా చూసామండి. మన కోచ్లో యాంబియన్స్ చాలా బాగుంది. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఈ సీట్స్ అండి. చూసారా ఈ సీట్స్. యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ చైర్ కార్ సీట్స్ అంటే ఎలా ఉంటాయి, మన లాల్బాగ్ సీట్స్ కానీ, ఇండివిజువల్ సీట్స్, పుష్ బ్యాక్ సీట్స్, లేకపోతే అలా ఉంటే బాగుంటుందండి. కాకపోతే ఈ ఎస్ఆర్ డివిజన్లో ఏంటంటే మన కోవా ఎక్స్ప్రెస్లో కానీ, మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో కానీ, ఈ ట్రైన్స్లో కానీ ఈ సీట్స్ ఇలానే ఉంటాయండి. కానీ ఈ సీట్స్లో లెగ్ స్పేస్ బాగుంది, కానీ కూర్చొని మాత్రం అంత కంఫర్ట్ కాదండి. కొంచెం ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా కష్టమైన ఉంటాయి ఈ సీట్స్లో మాత్రం. పుష్ బ్యాక్ ఉంటుంది కదా, అది ఉంటే బాగుంటుంది. లాల్బాగ్లో ఉంటాయి కదా, లాల్బాగ్ సెకండ్ సిట్టింగ్, అలా ఉంటే బాగుండేది. కానీ ఇలా ఉంది మాత్రం, ఇలా మాత్రం అంత వర్కౌట్ కాదండి నాకు తెలిసి. రైల్వే వాళ్ళు ఇది చూసి ఈ సీట్స్ సైజ్ మానిస్తే బాగుంటుంది. ఈ ట్రైన్లో కాకపోయినా సరే, వచ్చే అప్కమింగ్ ట్రైన్ అయినా సరే ఈ సీట్ సిస్టమ్ బాగుంటుంది, మానిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే అనమాట. ఇక్కడ 3 అనమాట. ఇక్కడ 12 seats ఉంటాయి. చూడండి, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారన్నమాట. 2 ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ 2 ఇచ్చారు. ప్లస్ ఏమో ఇక్కడ 2 ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ప్లస్ ఏమో ఇక్కడ లగేజ్ ర్యాక్స్ అండి. ఇది మంచి విషయం అండి. లగేజ్ రోల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ప్లస్ ఇవి ఉన్నాయి. ప్లస్ చూడండి వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ 2, ఇక్కడ 1 అనమాట ఇండివిజువల్ సీట్స్కి. ఇది మంచి విషయం. ఇప్పుడు మన సెకండ్ సిట్టింగ్ కోచ్లో మొత్తము
108 సీట్స్ ఉంటాయండి. సెకండ్ సిట్టింగ్లో నేను చాలా రోజులు ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఏసీలో ఎందుకు ట్రావెల్ చేశానంటే మనకి లాంగ్ టూర్ ట్రైన్స్లో మనం నాన్ ఏసీలో ట్రావెల్ చేసామనుకోండి వ్లాగింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. డోర్ దగ్గర అందరూ ఆక్యుపై చేస్తారు కాబట్టి మనం వ్లాగ్ చేయలేము. కాకపోతే ఈ ట్రైన్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఈ ట్రైన్లో ఎంతమంది జనాలు ఎక్కుతారో అవసరమో అంతమంది జనాలు మాత్రం ఎక్కుతారు, వేరే వాళ్ళు ఎక్కరు. ప్లస్ నాకు వ్లాగింగ్ కూడా అంత ఇబ్బంది ఉండదు. అందుకే చూసారుగా లోపల మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ సెకండ్ సిట్టింగ్ కోచ్లో మొత్తం 108 సీట్స్ ఉంటాయి అనమాట. ఇంకా మన ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే మన ట్రైన్లో మొత్తం 20 కోచ్లు ఉన్నాయండి. 20 కోచ్ల్లో 9 సెకండ్ సిట్టింగ్ కోచెస్, 8 జనరల్ కోచెస్, తర్వాత ఒక 2 చైర్ కార్ కోచెస్, ఒక ఈఓజీ జనరేటర్ కారు, ఒకటి ఎస్ఎల్ఆర్ కోచ్ అండి. మొత్తం 21 కోచెస్ అనమాట. అంటే మన ట్రైన్లో 3 రకాల కోచ్లు ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ సిట్టింగు, సెకండ్ చైర్ కారు, 3 జనరల్ కోచెస్ అండి. ఈ ట్రైన్లో మంచి విషయం ఏంటంటే ఈ ట్రైన్లో దగ్గర 8 జనరల్ కోచెస్ అండి. అది పక్కా మంచి విషయం అనమాట. ఇంకా నా ఫేర్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో నేను ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయడానికి దగ్గర 170 రూపీస్ పే చేశాను అండి. చూసారా, 170 రూపీస్లో నేను బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్నానంటే ఇంకా అదే ఒక మెయిన్ పాజిటివ్ థింగ్ అండి. నేను చెప్తున్నా కదా, మీరు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే, అది తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కండి. అదే మన ఎస్ఎంవిటి బెంగళూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మంచి ట్రైన్ అండి బాబోయ్, చాలా మంచి ట్రైన్ అనమాట. ఇంకా చైర్ కార్ విషయానికి వస్తే దగ్గర 600 రూపీస్ అనమాట. ఇంకా జనరల్ విషయానికి వస్తే దగ్గర 150 ఉంటుందండి. జనరల్ టికెట్కి చైర్ కార్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మహా అయితే 20 రూపీ డిఫరెన్స్ ఉంటుంది. నేనేమంటా అంటే మంచి బుక్ చేసుకొని సెకండ్ సిట్టింగ్లో ఈ ట్రైన్లో ధారాళంగా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా టైం వచ్చి 7:20 అవుతుందండి. మరి 20 నిమిషాల్లో మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట. మన ట్రైన్లో మంచి విషయం ఏంటంటే ఈ ట్రైన్ లోపల ఇప్పుడు ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్లో లోకల్ వెండర్స్ ఉంటారు కదా, లోకల్ వెండర్స్ వాళ్ళు ఇడ్లీ వడ అని, ఆనియన్ సమోసా అని, టీ కాఫీ అని అన్నీ అమ్ముతారండి. ప్లస్ ప్రతి ప్లాట్ఫామ్లో స్టాల్స్ ఉన్నాయండి. ఉన్నాయన్నమాట. ఇది చాలా మంచి విషయం అనమాట. దానివల్ల మనకి ఫుడ్కి, స్నాక్స్కి, వాటర్కి చాలా ఇబ్బంది అస్సలు ఉండదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. ఇంకోటి చూద్దాం, మొబైల్ ప్యాంట్రీ ఉందో నాకు తెలియదండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తాను కదా, నాకు తెలియదు మొబైల్ ప్యాంట్రీ ఉందో లేదో. ఉంటే చూపిస్తానండి. ఇంకోటి లోకల్ వెంటర్స్ ఎలాగో ఈ ట్రైన్లో వస్తుంటారండి. చెప్తున్నా నాకు తెలిసి ఈ ట్రైన్లో ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదండి, పక్కా ఉండదు ఫుడ్కి ఇబ్బంది అయితే. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే ఎస్ఎంవిటి బెంగళూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ ఏమో December 9, 2009లో స్టార్ట్ అయిందనమాట. మన ట్రైన్ స్టార్ట్ అయిన కొత్తలో ఏమో కేఎస్ఆర్ బెంగళూరు స్టార్ట్ అయిందండి. తర్వాత మధ్యలో యశ్వంతపూర్కి టర్మినల్ మార్చారనమాట. ఇప్పుడు మన ట్రైను 2022లో ఎప్పుడైతే ఎస్ఎంవిటి బెంగళూరు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 2022 నుంచి మన ట్రైన్ ఏమో ఎస్ఎంవిటి బెంగళూరు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మన ట్రైన్కి ఏమో లాస్ట్ ఇయరే ఎల్హెచ్బికి వచ్చి ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ 2024లో మన ట్రైన్ ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బిగా అప్డేట్ చేశారనమాట. చూపిస్తాండి ఒకటి మీకు, చూడండి. చూసారా, దరే ఎస్ఆర్ అంటే సదరన్ రైల్వే అనమాట. మన ట్రైన్ని మెయింటైన్ చేసి సదరన్ రైల్వే కోయంబత్తూర్లో అనమాట. ఇంకోటి నెంబర్ చూపిస్తా అండి. మన ట్రైన్ మీద ఎప్పుడైనా సరే నెంబర్ ఉంటాయి కదా మన కోచ్ మీద, ఆ నెంబర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ దేనికంటే మన కోచ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. చూడండి, చూసారా, 246856 అంటే 24. మన ట్రైన్ మన కోచ్ స్టార్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చి 2024 అండి. అంటే మన కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 1 ఇయర్ కూడా కాలేదు. అంటే మన ట్రైన్ ఎప్పుడైతే ఎల్హెచ్బికి అప్డేట్ చేశారో అప్పుడే కొత్త కోచ్లు పెట్టారనమాట. ఇప్పుడు చూసారు కదా, చాలా ట్రైన్స్లో ఎల్హెచ్బికి మార్చినప్పుడు పాత కోచ్ని అటాచ్ చేస్తారండి. కానీ మన ట్రైన్కి అలా కాదు, కొత్త కోచ్లే పెట్టారు. ఇంకా మన ట్రైను 7:40 స్టార్ట్ అవుతుందండి. ఎక్కడ నుంచి? బెంగళూరు నుంచి. 1:25కి మనం చేరుకుంటాం తిరుపతి. మనము కేవలం 5 hours 45 minutesలో 325 కిలోమీటర్ కవర్ చేస్తామండి బెంగళూరు నుంచి తిరుపతి వరకు. ఓ మై గాడ్, కరెక్ట్గా చూడండి, డాట్ 7:40 అండ్ 7:40 డిపెండింది మన ట్రైన్ 7:40కి. ఏం ట్రైన్ అండి బాబు, కరెక్ట్గా 7:40 అంటే 7:40కి డాట్ ఆన్ టైం డిపెండ్ అయింది. ఈ స్పెట్ చూసారా, కొత్తగా అనుకుంటారు కదా, లాస్ట్ టైం నేను ఉజ్జయిని వ్లాగ్ చేసినప్పుడు కంట్లో ఒక దుమ్ము పడిందండి, దానివల్ల డస్ట్ అలర్జీ అయిందనమాట. వ్లాగ్ కరెక్ట్ చేయలేకపోయాను అనమాట, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. డాట్ ఆన్ టైం అంటే డాట్ ఆన్ టైం అండి బాబు. నిజంగా ఈ ట్రైన్ ఉన్న వాల్యూ వేరండి బాబు, నిజంగా చెప్తున్నా కదా. బాయ్ బాయ్ ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్, బాయ్ బాయ్.
వావ్, మన డీజిల్ WDP-4D, అది మాన్స్టర్ ఆఫ్ డీజిల్ లోకోమోటివ్స్ అండి బాబు. KGM అనమాట. ఒకప్పుడు కర్ణాటక సంపత్ క్రాంతి కానీ ఏ ట్రైన్స్ అయినా సరే ఈ లోకోమోటివ్ అండి బాబు. ఈ లోకోమోటివ్ కానీ ఫ్యాన్ బేస్ డిఫరెంట్ అండి. కరువు ఇది కదా మనకు కావాల్సింది. యాజ్ పర్ రైల్ ఫ్యాన్స్కి మనకు కావాల్సింది ఏంటి? ఇదే కదా మనకి విజువల్ ట్రీట్. వా వా వా, రాయపురం రాయపురం రాయపురం. ఇది విజువల్ ట్రీట్ అండి బాబు. విజువల్ ట్రీట్ చెప్తున్నాం కదా. విజువల్గా అసలు ఎంత బాగుంటుందండి ఈ కరువు మాత్రం. ఓహా, ఇటు చూడండి అసలు ఈ ట్రైన్ ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కనిపిస్తుంది అసలు మనకి. వావ్ వావ్ వావ్. 2 3 4 ఇక్కడ చూడండి మన లోకమోటివ్ కనిపిస్తుందా. మన వ్యాప్ 7 రాయపురం. మన రాయపురం మంచి వేడి మీద ఉన్నాడు అనమాట. కసి మీద ఉన్నాడు అనమాట. ఈ లైన్ వచ్చేసి మన KSR బెంగళూరు నుంచి వచ్చే లైన్ అండి. ఇది మన చెన్నై బెంగళూరు మెయిన్ లైన్ అనమాట. ఇప్పుడు మనం బైపన్ హని లైన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. చూసారా ఎంటర్ అయ్యాం. మొత్తానికి మన ట్రైన్ మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిందనమాట. మన ట్రైన్కి ఏమో కేరపురం నుంచి కాట్పాడి దాకా 130 కిలోమీటర్ పర్మిషన్ ఉందండి. చూద్దాం 130 చేసాడో లేదో. ప్లస్ స్టాప్స్ కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే మన ట్రైన్కి తిరుపతి నుంచి బెంగళూరు వరకు ఓన్లీ 9 స్టాపులు మాత్రమే. అది కూడా తిరుపతి బెంగళూరు కలుపుకొని 9 స్టాపులు మాత్రమే. మన ట్రైన్కి స్టాప్స్ తక్కువ ఇచ్చారనమాట. మన ట్రైన్కి ఆంబూర్లో కానీ వాణియంబడిలో కానీ ఎక్కడ స్టాప్ ఇవ్వలేదన్నమాట. కంటిన్యూ రైడ్ అనమాట. అయ్యయ్యో, రోడ్డుకి పడిపోయిందిరా నాన్న నీకు. కొండ ఒక పైన ఒక లైన్ చూసారా, అక్కడ కొండ మీద ఒక లైన్ వెళ్ళిపోతుంది. ఆ లైనే అండి టువర్డ్స్ ఒసూరు లైన్ అనమాట. ఒసూరు ధర్మపురి లైన్ అనమాట. అదే మన ఎర్నాకుళం ఇంటర్సిటీ కానీ మన నాగర్కల్ ఎక్స్ప్రెస్ కానీ తూత్తుకుడి ఎక్స్ప్రెస్ కానీ ఈ లైన్ వెళ్తాయి అనమాట. ఈ లైన్లో వెళ్తాయి అనమాట. చూసారు కదా, ఈ లైన్ ఒసూరు లైన్ అనమాట. మనమేమో టువర్డ్స్ చెన్నై వెళ్ళిపోతాం. వెల్కమ్ టు కేఆర్పురం అండ్ వెల్కమ్ టు కృష్ణరాజపురం అండి. జనాలు మాత్రం బాగున్నారు కదా ఇక్కడ. కృష్ణరాజపురం బట్ ట్రైన్కి డిమాండ్ మామూలు లేదుగా. జనాలు మాత్రం బాగానే ఉన్నారండి ట్రైన్కి ఇక్కడ కేఆర్పురంలో. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ హాల్ట్ కేఆర్పురం కృష్ణరాజపురం అండి. స్టేషన్ కోడ్ ఏమో KJM అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ KSR బెంగళూరు సిటీ. ఈ కేఆర్పురం అనమాట మన బెంగళూరుకి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్ట్ స్టేషన్ అండి. చాలా ట్రైన్స్ మనకి మెజెస్టిక్లో స్టార్ట్ అయినా సరే, SMVTలో స్టార్ట్ అయినా సరే, కానీ మ్యాక్సిమం ట్రైన్స్ ఫుల్ అయ్యేది మాత్రం కేఆర్పురంలోనే. ఇప్పుడు మనకి బెంగళూరు నుంచి తిరుపతి వరకు 4 గంటల వ్యవధిలో 4 ట్రైన్లు ఉన్నాయండి. ఎలా అంటే 7:40కి మన ఇంటర్సిటీ, తర్వాత ఏమో 10:35కి ఏమో SMVT హౌరా ఎక్స్ప్రెస్, 11 o'clock ఏమో మన శేషాద్రి ఎక్స్ప్రెస్, 11:30కి ఏమో SMVT బెంగళూరు హౌరా AC ఎక్స్ప్రెస్. అది రేణిగుండ వెళ్తుంది అనుకోండి. చూసారా, 4 గంటల వ్యవధిలో 4 ట్రైన్స్ ఉన్నాయి. అది కూడా ఈరోజు వెనస్డే కాబట్టి. వెనస్డేలో 4 ట్రైన్స్ ఉన్నాయన్నమాట ఈరోజు. బాయ్ బాయ్ కేఆర్పురం.
ఏంటి ర్యాంప్ అండి బాబు, ట్రైన్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి ర్యాంప్ అని చూస్తారా. ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130, మామూలు ర్యాంప్ కాదుగా. Skipping Whitefield. బాయ్ బాయ్ వైట్ఫీల్డ్. వైట్ఫీల్డ్ కూడా చాలా వైట్ కొట్టాడండి బాగా. ఇప్పుడు మన ట్రైన్ ఏమో దేవనగుడి స్కిప్ చేస్తుందండి. మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉందండి. ఎందుకంటే మన ట్రైన్లో ఇడ్లీ వడ, పొంగల్ వడ అన్నీ అమ్ముతారండి. ఇప్పుడు చూసాను అనమాట. మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉంది. ఇప్పుడు లోకల్ వెండర్స్ ఇలా వెళ్ళారనమాట. సారీ, మొబైల్ ప్యాంట్రీ వెండర్స్. మన ట్రైన్ ఎందుకు దేవనగుడిలో కొంచెం స్లో అయిపోయిందండి. కానీ కేఆర్పురం దాటినా కొట్టాడండి బాబు, కొట్టుడు అబ్బబ్బబ్బబ్బా. ఇంకోటి మెయిన్ విషయం అండి, మన ట్రైన్ ఏమో మన ముందు ఒక ట్రైన్ ఉందండి, ఎస్ఎంవిటి బెంగళూరు కాన్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ని ఓవర్టేక్ చేయబోతుంది అనమాట. ఇంకోటి మన ట్రైన్ ఇంకో ట్రైన్తో ఓవర్టేక్ చేయించుకోబోతుంది. ఏంటని తెలుసా, మైసూరు చెన్నై సెంటర్ రివర్స్ వందే భారత్. ఆ వందే భారత్ మన ట్రైన్ ఓవర్టేక్ చేయించుకోబోతుంది అనమాట. చూద్దాం ఎక్కడ ఓవర్టేక్ చేసుకుంటుందో, చూపిస్తా. మొత్తానికి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది దేవన్న గొంతి నుంచి. దేవన్న గొంతి, ఓకే. వావ్, ల్యాండ్స్కేప్ చూసారా, ఆయిల్ డిఫరెన్స్. దేవన్న గొంతులో ఈ ఇండియన్ ఆయిల్ డిఫరెన్స్ చాలా ఫేమస్ అన్నమాట. సిక్స్ 36 అక్కడ 410 ఉన్నాయి. వెల్కమ్ టు మాలూరు. మన ట్రైన్కి మాలూరులో లూప్ అయిందండి. అఫ్జల్గా స్టాప్ అయితే లేదు. మేబీ వందే భారత్ ఇక్కడే ఓవర్టేక్ చేస్తున్నాం మన ట్రైన్కి. మన ట్రైన్ ఏమో మాలూరులో లూప్ అయిందండి. ఎందుకంటే మన వెనకాల వస్తుంది కదా మైసూరు చెన్నై సెంట్రల్ రివర్స్ వందే భారత్. ఇక్కడ ఆ ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేయబోతుంది అనమాట. నేను మాలూరులో మంచిగా హై స్పీడ్ స్కిప్పింగ్ ఎక్స్పెక్ట్ చేశానండి. కాబట్టి చూసారా, ఓవర్టేక్ పడుతుంది. అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి, బొల్దా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంతే, మనం ఒకటి అనుకుంటామా, కానీ పైవాడు ఇంకోటి చేస్తారనమాట. లెట్స్ ఎంజాయ్ ద ఓవర్టేక్. మైసూర్ చెన్నై వందే భారత్. చూసారు కదా, ఇప్పుడు వెళ్ళింది మన మైసూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏం ఓవర్టేక్ ఏమో కానీ
ఈ ఓవర్టేక్ వల్ల మనకి 20 నిమిషాలు బొక్క. మన ట్రైన్ ఆల్రెడీ ముందే 10 నిమిషాలు డిలేలో ఉంది, ఇప్పుడు 20 నిమిషాలు అంటే మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలే అనమాట ఈ ఓవర్టేక్ వల్ల. రైల్వేస్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రీమియం ట్రైన్స్కి ఓవర్టేక్ ఇవ్వండి, రాజధానికి ఓవర్టేక్ ఇవ్వండి, శతాబ్దికి ఓవర్టేక్ ఇవ్వండి, వందే భారత్కి ఓవర్టేక్ ఇవ్వండి. కాకపోతే ఈ ఓవర్టేక్స్ వల్ల నార్మల్ ట్రైన్స్ లేట్ అవ్వనివ్వకండి, ఎందుకంటే నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేసి కూడా ఒక మనుషులే కాబట్టి. మొత్తానికి మన ట్రైన్ మల్లూరు నుంచి డిపార్ట్ అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ డిలే తర్వాత. టికెట్ గారు కూడా వచ్చారనమాట చెక్ చేయడానికి, టికెట్ చెక్ చేయడానికి. బాయ్ బాయ్ మాలూర్. ఫ్యాక్టరీ చూసారా మాలూరు దగ్గర ఒక ఫ్యాక్టరీ, మాలూరు బయట ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఇది ఏం ఫ్యాక్టరీ చెప్పండి అసలు, ఎవరైనా మాలూరు నుంచి చూస్తారు కన్నా, పెద్ద ఫ్యాక్టరీయే. వెల్కమ్ టు బంగారపేట జంక్షన్. స్టేషన్ మంది చాలా బాగుందండి బాబు బంగారపేటలో. వెల్కమ్ టు బంగారపేట జంక్షన్ అండి. బంగారపేట్ స్టేషన్ కోడ్ ఏమో BWT అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ 6, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు సిటీ. మన బంగారపేట జంక్షన్ ఎందుకంటే మన బంగారపేట నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. 4 లైన్స్. ఒకటేమో టువర్డ్స్ KSR బెంగళూరు,
ఒకరినేమో టువర్డ్స్ జొల్లారపేట, ఒకరినేమో టువర్డ్స్ మరికుప్పం అండ్ ఒకరినేమో టువర్డ్స్ కోలార్ అనమాట. అందుకే బంగారుపేట వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇంకోటి బంగారుపేటలో మనకి పానీపూరి చాలా ఫేమస్ అనమాట. పానీపూరి, రైస్ ప్రొడక్షన్స్, తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఇవన్నీ బంగారుపేటలో చాలా ఫేమస్ అనమాట. కానీ ఒక్క విషయం మాత్రం నాకు బంగారుపేటలో బాగా గుర్తొస్తుంది అండి. అదే అండి బంగారుపేట తాగిన 5 రూపీస్ టీ అండి. ఆ 5 రూపీస్ టీ మాత్రం బంగారుపేటలో అసలు అల్టిమేట్ అండి బాబు. చెప్తున్నా కదా, బంగారుపేట అంటే ఆ 5 రూపీస్ టీ, ఆ 5 రూపీస్ టీ అంటే బంగారుపేట అనమాట. బాయ్ బాయ్ బంగారుపేట బోర్డు చాలా పాదకెప్పింది అనమాట. బంగారుపేటలో కొత్త బోర్డు పెట్టేయాలి. ఓ బంగారుపేట కరువు సరే, కరువు పెద్ద కరువు వచ్చింది బంగారుపేట దగ్గర. వెల్కమ్ టు కుప్పం. కుప్పంలో మాత్రం క్రౌడ్ ఫీలింగ్ బాగానే ఉంది ట్రైన్కి. వెల్కమ్ టు కుప్పం అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. కుప్పం స్టేషన్ కోడ్ ఏమో KPN అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు సిటీ. మన కుప్పం విషయానికి వస్తే, కుప్పంలో మన మల్ల కొండప్ప టెంపుల్ అని ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే, కుప్పం నుంచి మన KSR బెంగళూరు సిటీ డివిజను ప్లస్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ ఎండ్ అయిపోద్ది అనమాట. కుప్పం దాటినాక మనమేమో ఎంటర్ అయ్యేదేమో చెన్నై సెంట్రల్ డివిజన్కి ఎంటర్ అవుతున్నాము. జోన్ కూడా మారిపోతుందండి, సదరన్ రైల్వే జోన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇంక చూడండి, మన ట్రైన్లో మాత్రం మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు మాత్రం మంచిగా సమోసాలు అమ్ముతున్నారు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు, పాప్కార్న్ అమ్ముతున్నారు, ప్లస్ ఇంకోటి టీ, కాఫీ అన్నీ అమ్ముతున్నారండి. ఇది మంచి విషయం అండి. మనం చెప్తున్నా కదా, ఈ ట్రైన్లో చెప్తున్నా కదా, తక్కువ బడ్జెట్లో మనం చెన్నై టు బెంగళూరు తక్కువ బడ్జెట్లో మనం తిరుపతితో బెంగళూరు వెళ్తున్నాము. ప్లస్ ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉంది. ప్లస్ చెప్తున్నా కదా, జర్నీ పరంగా, ఫుడ్ పరంగా ఈ ట్రైన్లో ఏ డోకా లేదండి. చాలా మంచి ట్రైన్ అనమాట. ట్రైన్ వాష్రూమ్ చూపించి ఎలా ఉంది మెయింటెనెన్స్. ఇది ట్రైన్ ఒక వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా ఓకే అండి, మెయింటెనెన్స్ ఓకే. కొంచెం లైట్ స్మెల్ వస్తుంది, కాకపోతే ఓకే అండి, మేనేజబుల్. వాష్రూమ్ కూర్చోడం లోపల మంచి వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా, వాష్రూమ్ కూడా వెల్ మెయింటైన్డ్ వాష్రూమ్ అండి. బాగానే ఉంది వాష్రూమ్ మాత్రం, ఓకే అండి, అంత గలీజ్గా ఏం లేదు. ఇప్పుడే ట్రైన్ యొక్క వాష్రూమ్కి వెళ్ళానండి. వాష్రూమ్ యొక్క మెయింటెనెన్స్ చాలా బాగుందండి, ఓకే అండి. సెకండ్ సిట్టింగ్ పరంగా వాష్రూమ్ మెయింటెనెన్స్ ఓకే. ఇంకోటి ఏంటంటే, కుప్పంలో ఉన్న వాళ్ళు అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలరండి. ఎలా అంటే తమిళ్ మాట్లాడగలరు, కన్నడ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు. ఇంకోటి, కుప్పం నుంచి మనకి తమిళనాడు బార్డర్ కానీ కర్ణాటక బార్డర్ కానీ జస్ట్ 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 3 భాషలు చాలా ఈజీగా మాట్లాడగలరు అనమాట. కుప్పం స్టేషన్ కవర్ చేసింది కానీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎప్పుడు కవర్ చేయలేదు. ప్లాట్ఫామ్ అని చాలా బాగుంది. అంటే
మంచిగా కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మొత్తం బాగానే ఉందండి బాబు. బాయ్ బాయ్ కుప్పం. ఈ టెంపుల్ చూసారా? కుప్పం చేస్తే ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి బాబు. చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. ప్లాట్ఫామ్ ఇక్కడ ట్రాక్ మీద టీఎస్ఆర్ వరకు వెళ్తున్నాయండి. ఇది ట్రైన్స్ చాలా మెల్లగా వెళ్తున్నాయి చూడండి. వీళ్ళు నిజంగా కష్టపడతాండి మనకు చూసారా? మొత్తం ఆయిల్ వేస్తారు, మొత్తం చాలా బాగా కష్టపడతారు ఇక్కడ. అయితే అసలు ఇండియన్ రైల్వేస్ ఇంత బాగుందంటే వీళ్ళ వల్లే అండి బాబు. నిజంగా చెప్తున్నాం కదా, వీళ్ళంత హై పవర్ అంతే, కష్టపడతారు అంతే. ఇప్పుడే మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్ ఉందని చెప్పా కదా, మొబైల్ ప్యాంట్లో టీ తీసుకున్నాండి. టీ 10 రూపీస్ అనమాట. ఎలా అని చెప్తాకంటే ఓకే అండి, 10 రూపాయల పరంగా ఓకే అనమాట. ఎలాగో నేను ట్రైన్ బ్రేక్ఫాస్ట్ చేయలే కదా, కనీసం టీ అండ్ టీ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓకే అండి, బాగుంది. మనం ఇచ్చిన 10 రూపాయలకి వర్త్ అనమాట. లైన్ చూసారు కదా, ఆ లైనే టువర్డ్స్ ఈ రోడ్ సేలం కోయంబత్తూర్ లైన్ అనమాట. మన జొలారిపేట బండి వస్తుంది అనమాట. మరి కొంచెంసేపట్లో మన ట్రైన్ జొలారిపేట జరగబోతుంది అనమాట. జొలారిపేట ముందు లైన్ వస్తుంది అనమాట. మన ట్రైన్ జొలారిపేట ముందు ఉందన్నమాట. చూడండి, జొలారిపేట ముందు చూసారా ఎలిగిరి మౌంటైన్స్. వా, ఎలిగిరి మౌంటైన్స్ చాలా బాగుంటాయి బాబు. అసలు చూడడానికి చాలా బాగుంది కదా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. హైవే మీద ఉందండి జొలారిపేట చూస్తే.
చూసారా జొల్లారపేట ముందు లోకల్ వెండర్స్ ఉన్నారు కదా, లోకల్ వెండర్స్ వాళ్ళు ట్రైన్ రన్నింగ్ లెక్కారనమాట. ఆనియన్ సమోసా అమ్ముతుర్రు. ఆ ఆనియన్ సమోసా అంట 20 రూపీస్ అంట, 4 పీసెస్. కానీ నేనైతే తినొద్దని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళు లోకల్ వెండర్స్ కదా, వీళ్ళ దగ్గర అఫీషియల్గా పర్మిషన్ ఉండదు, ప్లస్ వాళ్ళు ఏ ఆయిల్లో ప్రిపేర్ తెలియదండి, అందుకే రిస్క్ అనమాట. తినండి, స్టేషన్లో అమ్ముతారు కదా అవి తినండి, కానీ లోకల్ వెండర్స్ బయట అమ్ముతారు కదా, ఎస్పెషల్లీ ఇలా బయట అమ్ముతారు ట్రైన్ బయట, అవి మనం తినకండి, పక్క తినకండి, నేను చెప్తున్నా కదా, పక్క తినొద్దు. చూడండి ఇక్కడ హైవే ఉంది చూసారా, హైవే పక్కన మన స్టేషన్ ఉందన్నమాట. హైవే పక్కన అక్కడ ఎలగిరి కొండలు, ఇక్కడ నేషనల్ హైవే, ఇక్కడ రైల్వే ట్రాక్స్, పక్కన మన ట్రైన్. ఓ మై గాడ్, మన ట్రైన్ ఏమో జొల్లారపేట చేరుకుంటుందండి. అక్కడ పక్కన ట్రైన్ చూసారా, ఈ ట్రైనే అండి, చెన్నై సెంట్రల్ నాగర్కోయిల్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనమాట. స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి వెళ్తుంది, నాగర్కోయిల్ వెళ్తుంది ట్రైన్, నాగర్కోయిల్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్, స్పెషల్ ఫేర్. మార్నింగ్ ఈ ట్రైన్ వచ్చేది చూసి షాక్ అవుతుంది. ఈ ట్రైన్స్ అని ఈవినింగ్ ఉంటాయి కదా, ట్రైన్ అనేది ఖాళీగా ఉందండి, అంత ఇదేం లేదు. అండ్ వెల్కమ్ టు జొల్లారపేట్ జంక్షన్. ఓహో చూడండి ఇక్కడ ఇడ్లీ వడ అన్నం అమ్ముతారు ఇక్కడ. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో JTJ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదరన్ రైల్వే జోన్, డివిజన్ MGR చెన్నై సెంట్రల్. చూసారా, ఇప్పటి నుంచి మనం ఉండేది సదరన్ రైల్వే జోన్లో, డివిజన్ చెన్నై సెంట్రల్ డివిజన్లో ఉంటాం అనమాట. చూసారా జొల్లారపేట జరగగానే నాకు వర్షం పడుతుంది చూసారా, మంచి వర్షం పడుతుంది, కానీ వర్షం మెల్లమెల్లగా పడుతుంది అనమాట. ఇంకొకటి జొల్లారపేట స్టేషన్లో మనకి ఏంటంటే బయటకు వెళ్తే మనకి ఎలిగిరి హిల్ స్టేషన్ ఉంటుందండి. ఎలిగిరి హిల్ స్టేషను అది చాలా ఫేమస్ అనమాట జొల్లారపేటలో మాత్రం. ఈ జొల్లారపేట స్టేషన్ కూడా ఒక హైవే మీద నిర్మించారనమాట. ఇంకా మన ట్రైన్కి మొత్తం స్టాప్స్ ఉన్నాయి, 9 స్టాపులు ఉన్నాయి కదా. ఆ ఉన్న 9 స్టాపుల్లో 4 స్టాపులు ఏమో ఆంధ్రప్రదేశ్లో అండి, 2 స్టాపులు తమిళనాడులో, 3 స్టాపులు కర్ణాటకలో. ఇప్పుడు మన ట్రైన్ జొల్లారపేట వచ్చిందా, జొల్లారపేట నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చి కాట్పాడి అనమాట. జొల్లారపేట నుంచి కాట్పాడి దాకా 84 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి. మన ట్రైన్కి మధ్యలో ఆంబూర్లో స్టాప్ ఇవ్వలేదు, తర్వాత వాణి ఎంబడిలో స్టాప్ ఇవ్వలేదు, గుడ్డి ఆటంలో ఎక్కడ స్టాప్ ఇవ్వలేదు అనమాట. ఈ ట్రైన్కి ప్రిఫరెన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. ప్రిఫరెన్స్ బాగుంది, రన్ కూడా బాగుంది. KSR బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అండి బాబు, వ్యాప్ 7 ఈ ట్రైన్ కోసం మన ఏంటి డబుల్ డెక్కర్. ఓ మై గాడ్, ఈ ట్రైన్ కోసం అని చెప్పి మన ట్రైన్ ఇప్పటిదాకా ఆపాడండి. ఈ ట్రైన్లో మంచి విషయం ఏంటంటే సెకండ్ సీట్కి వచ్చి పెట్టండి, సెకండ్ సీట్కి వచ్చేస్తావు. ఓ మై గాడ్, ఇది మంచి విషయం అండి. సెకండ్ సీటింగ్ వచ్చి పెట్టి మంచి పని చేస్తారనమాట. సెకండ్ సీటింగ్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయినాయిగా. ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఇప్పటిదాకా ఆపేశాడు. 7 సెకండ్ సీటింగ్ వచ్చి ఉన్నాయి, తర్వాత 8 ఉన్నాయండి. ఇవన్నీ AC జేర్కార్కి వచ్చేస్తాయి. చెన్నై టు బెంగళూరుకి అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ ఎప్పుడు డిలే కదండి, ఎప్పుడు ఆన్ టైం ఉంటుంది, పంచువల్గా ఉంటుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్లో మొబైల్ బ్యాంటరీ ఉంది, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి బాబు. నేను ఈ ట్రైన్లో ఒక వ్లాగ్ కూడా చేశాను, చూడండి కానీ నా వ్లాగ్లో కనిపిస్తుంది మీకు నా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా ఈ ట్రైన్ వచ్చింది మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ కోచెస్ అంటే సార్, ఆ ఓల్డ్ కోచెస్ Bye bye AC double decker express and bye bye Jollarpet also. Bye bye Jollarpet junction అండ్ జొల్లారపేట్ క్యాబిన్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ జొల్లారపేట్ కాట్పాడి లైన్లో మన ముందు వందే భారత్ ఉందండి. వందే భారత్ వెనకాల మనం ఉన్నాము, మన వెనకాల కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఉంది, దాని వెనకాల అశోక్పురం ఇంటర్సిటీ ఉంది. అంటే 20 నిమిషాల వ్యవధిలో 4 ట్రైన్స్ ఉన్నాయన్నమాట ఒకే ట్రాక్ మీద, బ్యాక్ టు బ్యాక్.
ముఖ్యంగా ఆ వాణి ఎంబడి స్కిప్, వీణ మంగళం స్కిప్, తర్వాత ఆంబూర్ స్కిప్. ఆ ఏం స్కిప్ అండి బాబు, ఫ్లాట్ 130 స్కిప్ అనమాట. ఫ్లాట్ 130 స్కిప్ నిజంగా మామూలు ట్రైన్ కాదండి, ఊర మాస్ ట్రైన్ అండి బాబు. ఇప్పుడు మన ట్రైన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అమ్మారు కదా, ఇప్పుడు చూడండి గోబీ పకోడా అంట, గోబీ పకోడా. ఇప్పుడు స్నాక్స్ అమ్ముతుర్రు. మన ట్రైన్లో మొబైల్ బ్యాంటరీ ఉంది. ఇంకో విషయం తెలుసా, మన ట్రైన్లో ఓబీహెచ్ఎస్ స్టాఫ్ కూడా ఉన్నారండి. నిజంగా గ్రేట్ కదా, 6 hours ట్రైన్లో ఓబీహెచ్ఎస్ స్టాఫ్, మొబైల్ బ్యాంటరీ, అంత నిజంగా గ్రేట్ అండి. లివర్ అంటారు, పాలార్ లివర్, పాలార్ లివర్. 127, 120. ఓ మై గాడ్, స్పీడు ఫ్లాట్ 130 అంటే ఫ్లాట్ 130, 131 అంటే చూస్తారా. ఓ మై గాడ్, 132, 131. చెప్తున్నా కదా, వందే భారత్ తేజస్ కాదండి, మన తిరుపతి అండి ఈరోజు హీరో. చెప్తున్నా కదా, వందే భారత్ వెనక వెళ్తుండు, వందే భారత్ లాగే వెళ్తుండు. 133. ఓ మై గాడ్, ఏంటో స్పీడు. 133 అంటండి బాబు, 128 స్పీడు. చెప్తున్నా కదా, రన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రన్, ర్యాంపేజ్ రన్ అనమాట, ర్యాంపేజ్ రన్. దొరికాడు. యువర్ గుడ్ నేమ్, యువర్ మదర్ టంగ్ కన్నడ. కన్నಡ ಬರ್ತಾ, తెలుగు ಬರ್ತಾ, తెలుగు బరಲ್ಲ. తిరుపతి ಹೋಗ್ತಾరా? చూసారా, నాకు సబ్స్క్రైబర్ వచ్చారనమాట, హరికృష్ణ అంట, ఫ్రమ్ బెంగళూరు. ఈ గోయింగ్ తిరుపతి ఫర్ దర్శనం. హ్యాపీ యూ సెలెక్టెడ్ బెస్ట్ ట్రైన్, సూపర్ ట్రైన్. అమ్ముతున్నారు సరే లోకల్ వెండర్స్ ట్రైన్లో. ఈ ట్రైన్లో బెస్ట్ పార్ట్ అండి బాబా, అన్నీ అమ్ముతున్నారు, అన్నీ దొరుకుతున్నాయి, తినడానికి ప్రాబ్లం లేదు, అన్నీ ఏం ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళండి, ఏం కాదు. మన ట్రైన్ ఏమో కాట్పాడి చేరుకుపోతుందండి. కాట్పాడి ముందు ఒక లేక్ చూసారా, వావ్, మంచి లేక్ ఉందండి. లేక్ చాలా బాగుంది కాట్పాడి ముందు అయితే లేక్. మన డీజిల్ లోకమోటివ్ అండి, WDG4D. ఇది గూడ్స్ డీజిల్ అనమాట. ఇప్పుడు వాహా తగ్గిపోయింది, కానీ మన ట్రైన్ కాట్పాడి చేరుకుంది అటు సైడు. కాకపోతే అక్కడ జనాలు దిగే వాళ్ళు ఉన్నారు కదా, అటు సైడ్ వెళ్ళండి అనమాట. తెలిసాను. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. వెల్కమ్ టు కాట్పాడి. స్టేషన్ కోడ్ ఏమో KPD అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోను సదర్న్ రైల్వే జోన్, డివిజన్ MGR చెన్నై సెంట్రల్. జొల్లారపేట దాటినాక కాట్పాడి దగ్గర కొట్టాడండి కొట్టుడు. మీకు 130 స్కిప్పింగ్, తర్వాత ఏమో హై స్పీడ్ క్రాసింగ్స్, ఫ్లాట్ వీల్ సౌండ్, తర్వాత ఆ మెయిన్ లైన్ స్కిప్పింగ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ట్రైన్ అండి బాబు. ఏ ట్రైన్ చెప్తున్నా కదా మీకు, మంచి స్కిప్పింగ్స్ కావాలన్నా సరే, ఫ్లాట్ 130 స్పీడ్ కావాలన్నా సరే, మీరు ఈ ట్రైన్లో ఆ జోలార్పేట నుంచి కాట్పాడి దగ్గర ట్రావెల్ చేయండి చాలు. అదే వర్త్ అండి బాబు. చెప్తున్నా కదా, నేను పే చేసిన ఈ ట్రైన్కి 150 రూపీస్. ఆ 150 రూపీస్లో నాకు ఈ జోలార్పేట నుంచి కాట్పాడి రన్ ఉంది కదా, ఆ రన్కే వర్త్ అనిపించిందండి. అంత బాగుంది రన్ మాత్రం. ఇక కాట్పాడి విషయానికి వస్తే, మన కాట్పాడిలో ఏమో విట్టు ఉందండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చాలా ఫేమస్ అనమాట. తర్వాత ఏమో గోల్డెన్ టెంపుల్ వెల్లూరులో ఉందన్నమాట. మన కాట్పాడి నుంచి వెల్లూరు చాలా దగ్గర అనమాట. అక్కడికి వెళ్తే ఈ విట్టు, తర్వాత ఏమో గోల్డెన్ టెంపుల్, ఈ రెండు చాలా ఫేమస్ అనమాట. తర్వాత క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, అది కూడా ఫేమస్ అనమాట. ఇంకా కాట్పాడి జంక్షన్ ఎందుకంటే, కాట్పాడి నుంచి మొత్తం 4 లైన్స్ అవుతాయండి. ఒకటినేమో టువర్డ్స్ విల్లుపురం అండి, ఒకటినేమో టువర్డ్స్ KSR బెంగళూరు,
అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ చిత్తూరు అంటే తిరుపతి లైన్, మనం వెళ్ళే లైన్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో టువర్డ్స్ చిత్తూరు పాకాల మీదుగా తిరుపతి వెళ్తుంది అనమాట. డిపార్ట్ కూడా అయిపోయింది. మన ట్రైన్ కాట్పాడి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఎలాగో ఎంట్రీ కవర్ చేయలేకపోయినా డిపార్ట్ని కవర్ చేస్తాం. మన కాట్పాడిలో చూసారా లోకల్ బండి వస్తే మంచి ఫ్రూట్స్ అండి, కట్ ఫ్రూట్స్ అమ్ముతారు అనమాట. చూసారా, ఇది మంచి ఇనిషియేటివ్ అండి. మన కాట్పాడిలో చాలామంది దిగారు, కాట్పాడి ఎక్కారు. బాయ్ బాయ్ కాట్పాడి జంక్షన్ కేపీడి. రన్ మాత్రం కేపీసీడి. ఇప్పుడు మనం దాటాం కేపీడి, మన ట్రైన్ రన్ మాత్రం కేపీసీడి అండి. అబ్బాబ్బాబ్బా, రన్ను ఏమి రన్ అండి బాబు. ఇప్పుడే మనం కాట్పాడి దాటాం చూసారా, కాట్పాడి దాటేసాము. ఇక్కడ చూసారా వ్యాప్ 4 ఉంది, ఇది వ్యాప్ 4 భూసవాలన్నమాట. ఆ లైన్ చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ మనకి చెన్నైలో లైన్ అండి, అరకోణం చెన్నై లైన్ అనమాట. మనం వెళ్ళేది చిత్తూరు లైన్ అన్నమాట, చిత్తూరు తిరుపతి లైన్. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కనిపిస్తుంది కరువులో. మన లోకోమోటివ్ నుంచి జనరల్ కంపార్ట్మెంట్స్, ఏసీ కంపార్ట్మెంట్స్, మన సెకండ్ సీటింగ్ కంపార్ట్మెంట్స్ ఇక్కడ చూడండి. ఇది అండి ట్రైన్ అంటే. ఏమి ట్రైన్ అండి బాబు, నిజంగా ఇది ట్రైన్ అంటే. అసలు ఎక్సలెంట్ రన్, ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అసలు. ఇంకా మన ట్రైన్ కాట్పాడి దాటిందో లేదో, మనం ఎంటర్ అయిపోయాము మన హోమ్ జోన్ అండి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ గుంతకల్ డివిజన్కి ఎంటర్ అయిపోయాము అనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ టేక్ ఓవర్ తీసుకుంటాడు అనమాట. అండ్ వెల్కమ్ టు చిత్తూరు. చిత్తూరు వెల్కమ్. చిత్తూరు జనాలు బాగానే ఉన్నారండి ఈ ట్రైన్కి. వావ్, ఇక్కడ చూసారా ఎవరున్నారో చిత్తూరులో. ఇక్కడ మన వెంకీ మామ అండి, చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. మన వెంకీ మామ వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. వెల్కమ్ టు చిత్తూరు అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సెకండ్ టైం మనం కుప్పంలో ఎంటర్ అయ్యాం కదా ఆంధ్రాలో, మళ్ళీ ఆంధ్రలో ఎంటర్ అయ్యి మళ్ళీ తమిళనాడులో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ చిత్తూరు నుంచి మళ్ళీ ఆంధ్రలో ఎంటర్ అయ్యాం అనమాట. సెకండ్ టైం అనమాట. ఇంకా చిత్తూరు విషయానికి వస్తే, చిత్తూరు స్టేషన్ కోడ్ ఏమో CTO అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ గుంతకల్లు. చూసారా, మనం 4 అవర్స్ వ్యవధిలో, ఖాళీ 4 గంటల వ్యవధిలో 3 జోన్లు మారాం, 3 డివిజన్లు మారాం, 3 స్టేట్లు మారాం. ఇది ట్రైన్ మామూలు ట్రైన్ అని కాదు, ఊర మాస ట్రైన్ అండి బాబు. ఇంకా చిత్తూరు విషయానికి వస్తే, చిత్తూరులో మ్యాంగోస్ చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి రైస్ ప్రొడక్షన్ కూడా చాలా ఫేమస్. అందుకే చిత్తూరుని మ్యాంగో సిటీ అంటారు. ఇంకోటి గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు అనమాట. గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటండి చిత్తూరులో కనీసం ట్రైన్ని కనీసం 1 మినిట్ కూడా ఆపలేదు, ఇలా డిపార్ట్ అయిపోయాడు అంతే. కానీ చిత్తూరుని నేను ఫస్ట్ టైం కవర్ చేశానండి.
చెప్తున్నా కదా, అఫీషియల్గా ఫస్ట్ టైం కవర్ చేశా. ఇక్కడ చూసారా ఎవరున్నారో, మన వెంకీ మామ. వావ్, చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ చిత్తూరు, బాయ్ బాయ్. ఓ వ్యాప్ 7 రాయపురం పెట్టారా నీకు? ఓ మై గాడ్, రాయపురము. ఇదే మన అందమైన చిత్తూరు సిటీ. వావ్, ఇది నదండి. ఏం నది ఇది? చిత్తూరు అంటే నది వచ్చిందండి. ఏం నదో తెలియదు, చిన్న లేకు లాంటిది. వావ్ వావ్ వావ్, ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం. మీకు అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా అండి. కాట్పాడి నుంచి తిరుపతి దాకా మనం వెళ్ళే లైన్ సింగిల్ లైన్ అనమాట, డబుల్ లైన్ కాదు, సింగిల్ ఎలక్ట్రిఫైడ్ లైన్ అనమాట ఇది. ఎంత బాగుందండి ట్రైన్, ఏమైనా బాగుందా? చెప్పా కదా మంది సింగిల్ లైన్ అని చెప్పి. ఈ సింగిల్ లైన్ కావడం వల్ల ఇక్కడ పుట్టలపర్తి స్టేషన్లో మన ట్రైన్ లూప్ చేశారండి. ఎందుకంటే అటునుంచి తిరుపతి కాట్పాడి మెమూ ట్రైన్ వస్తుంది అనమాట. ఆ ట్రైన్ కోసం అని చెప్పి మన ట్రైన్కి లూప్ చేశారనమాట. రాయే చిట్టిదల్లిరా, నీకోసం వెయిటింగ్ మేము. ఓట్రా తల్లి, ఓట్లన్నా, ఓటు ఓటు వచ్చావా? వచ్చిందండి తిరుపతి కాట్పాడి మెమూ ట్రైన్. దీనివల్ల మేము ఆగామని ఇప్పటిదాకా. నీ వల్ల మాకు 20 నిమిషాలు బొక్క. ఓ మై గాడ్, ఇంకా మళ్ళీ సిగ్నల్ ఇచ్చేసాడు. బాయ్రా చిన్నోడా, చిన్ను బాయ్రా. బోర్డులు ఏం లేవండి, ప్రాబ్లం అదే. బాయ్ బాయ్ పుట్టల పట్టు, పుట్టల పట్టు. సరే వర్షం స్టార్ట్ అయిపోయిందండి బాబు, వర్షము. ఓ మై గాడ్, లేని ధర్మవరం లేని. వెల్కమ్ టు పాకాల. పాకాల జంక్షన్. వావ్, వెల్కమ్ టు పాకాల. స్టేషన్ కోడ్ ఏమో PAK అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. పాకాల ఏమో ఒక జంక్షన్ అనమాట. ఎందుకంటే పాకాల నుంచి 3 లైన్స్ వెళ్తాయండి. ఒకళ్ళనేమో టువర్డ్స్ తిరుపతి, ఒకళ్ళనేమో టువర్డ్స్ కాట్పాడి, అండ్ ఒకళ్ళనేమో టువర్డ్స్ ధర్మవరం. అబ్బా వర్షం చూసారా పాకాలలో, అబ్బా 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 అబ్బా. మొత్తానికి తిరుపతికి మన వెంకటేశ్వర స్వామి నాకు వర్షంతో స్వాగతిస్తుందండి. వర్షంతో చూడండి, వర్షం ఎడపడుతుందో. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. చూడండి ఘోరంగా పడుతుంది వర్షం మాత్రం. అబ్బా అబ్బా అబ్బా.
వర్షం ఘోరంగా పడుతుంది. తిరుపతి వెస్ట్, తిరుపతి పశ్చిమ, తిరుపతి పడమర. మన టైం తిరుపతి వెస్ట్ క్లోజ్ చేద్దాం. ట్రైన్ తిరుపతి జరిగిపోతుంది. అందరు దిగడానికి రెడీ అయిపోతారు మరి కొద్దిసేపట్లో. నేను వెళ్ళిన బ్యాగ్ తీసుకుంటాను. ఓకే ఓకే టై టై. Excuse me. Bye bro. Nice to meet you. Bye sir. All the best. Thank you very much sir. Bye madam. I will update this Friday, okay? Friday or Sunday. Please see and comment, okay? Don't forget. Happy journey sir. Happy darshanam. Darshanam morning you have been shooting. Yes yes. Marcos Airport lo manam jarigibothunnam Tirupati. Sri Vaikunth. ఇది మన తిరుపతి యొక్క కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అండి. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఇక్కడ చూసినారా? వావ్ చాలా బాగుందండి. అక్కడ చూసి ట్రైన్స్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. అక్కడ హర్పీ ఎక్స్ప్రెస్ ఉందండి. హర్పీ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తిరుపతి, ద హోమ్ ఆఫ్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఖాళీగా ఉందండి. 4కి వచ్చిందా? ఇక్కడేమో తిరుపతి వాస్కో ఎక్స్ప్రెస్ ఉందండి. లూప్ లైన్. మొత్తానికి మనం చేరుకున్నాం తిరుపతి అండి. యాక్చువల్గా మనం చేరుకోవాల్సిన తిరుపతి ఏమో 1:25 అండి. మనం చేరుకుంది 1:10 అనమాట. మనము జొలార్పేట దాకా అరగంట లేట్లో ఉన్నామండి. కాబట్టి చూసారా, తిరుపతికి మాత్రం పావు గంట ముందే చేరుకున్నాము. లేట్ అయిన అరగంట మింగేసి ఇంకా మన ట్రైన్ ముందే వచ్చారనమాట. మన ట్రైన్కి స్లాగ్ ఉంది, ఓకే నేను ఒప్పుకుంటా. కాకపోతే మనోడు రన్ను మాత్రం అండి, రన్ను
జొల్లార్పేట దాకా ఒక లెవెల్లో పరిగెడితే జొల్లార్పేట దాటినాక నెక్స్ట్ లెవెల్లో పరిగెట్టాడు. నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నా కదా, మీరు బెంగళూరు నుంచి తిరుపతి రావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో రావాలనుకుంటే ఈ ట్రైన్లో మీరు పక్కా రావచ్చండి. ఈ ట్రైన్ లేనిదేం లేదు. ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉంది, లోకల్ వెండర్స్ వస్తారు, ఫుడ్ పరంగా ప్రాబ్లం లేదు. ఈ ట్రైన్లో మనకి ఓబీహెచ్ స్టాఫ్ ఉన్నారండి, క్లీనింగ్ పరంగా ప్రాబ్లం లేదండి. సెకండ్ సిట్టింగ్ అయినప్పటికీ వాష్రూమ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అది మెయిన్ అండి బాబు. చూసారుగా ఈరోజు రేపు ట్రైన్స్లో మామూలుగా ట్రైన్లో ఏసీలోనే వాష్రూమ్స్ బాగుంటుంది, అలాంటిది ఈ ట్రైన్లో నార్మల్ దాంట్లో కూడా వాష్రూమ్ బాగుందంటే అది గ్రేట్ అండి బాబు. నిజంగా చెప్తున్నా కదా, ఈ ట్రైన్ని ఆ కోయంబత్తూర్ డివిజన్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారండి. చెప్తున్నా కదా, బాగా మెయింటైన్ చేస్తారు. మంచి ట్రైన్ అండి బాబు, చాలా మంచి ట్రైన్. నేను చెప్తున్నా కదా, తిరుపతి టు బెంగళూరు వన్ ఆఫ్ ద మోస్ట్ మంచి ట్రైన్ అనమాట. పేరు మన తిరుపతి రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ వర్క్స్లో ఉన్నాం కదా, మొత్తం అప్డేట్ చేస్తారు ఇక్కడ. అందరు దిగిపోయారు ఆల్మోస్ట్. ఈ జనాలు బట్టి అర్థమైంది ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉందో. నేను చెప్పా కదా మన ట్రైన్కి రేక్ షేరింగ్ ఉందని చెప్పి. ఇప్పుడు ఇదే ట్రైన్ టువర్డ్స్ కోయంబత్తూర్ వెళ్ళిపోద్ది, బెంగళూరు వెళ్తూ. ఎప్పుడు 2:55కి. అంటే ఈ ట్రైన్ దగ్గర 2 hours మెయింటెనెన్స్ ఉంది మన తిరుపతిలో అనమాట. ఇక్కడ నుంచి అక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు, ఇక్కడ కొత్త బ్రిడ్జ్ లైన్ కడుతున్నారు. అబ్బా ఏదో కానీ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ చేస్తారు, ప్లాన్ చేస్తారు, పెద్దగానే ప్లాన్ చేస్తారు అనమాట. జనాలు ఏంటండి బాబు ఇక్కడ, ఓ మై గాడ్, జనాలు చూసారా, జనాలు మామూలు లేరుగా అసలు. ఇంకా మన తిరుపతి స్టేషన్ విషయంకి వస్తే తిరుపతి అండి. స్టేషన్ కోడ్ ఏమో TBTY. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్ డివిజన్ గుంతకల్. ఇప్పుడు మన తిరుపతి స్టేషన్లో మేజర్ ఆపరేషన్ వర్క్ అవుతున్నాయండి, ఆపరేషన్ వర్క్స్. కానీ ఏం ప్లాన్ చేస్తున్నారు కానీ బాగా గట్టిగానే ప్లాన్ చేస్తారండి బాబు. చూసారా, ఆల్మోస్ట్ ఇంకా 51 వర్క్ అయింది, ఇంకా 50 ఇంకా మొత్తం వర్క్ అయినా ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మన తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఇంకా ఎయిర్పోర్ట్లో అయిపోయిద్దేమో, కానీ ప్లానింగ్ మాత్రం చాలా గట్టిగా ఉందండి మామ. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అది ప్రీమియం పెయిడ్ ఏసీ లాంచ్ ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. చూసారా, వే టు ఏపీఎస్ఆర్టీసీ తిరుమల బస్ స్టాండ్. చూసారా, మన స్టేషన్ నుంచి దిగ్గాన బయటికి వెళ్ళగానే అక్కడ బస్సులు రెడీగా ఉంది సార్, బస్సులు రెడీగా ఉన్నాయి చూసారా, అవి తిరుమలకి వెళ్తాయి అన్నమాట డైరెక్ట్గా. ఇది చాలా మంచి ఫెసిలిటీ అండి బాబు. బ్యాక్ టు బ్యాక్ బస్సులు ఉన్నాయి అన్నమాట, బ్యాక్ టు బ్యాక్. ఇది చాలా మంచి ఫెసిలిటీ అనమాట, ఇనిషియేటివ్ కూడా. చూడండి, తిరుపతి నుంచి కిందకి బయటికి రాగానే కింద ఇక్కడ ఉంది సారా, విష్ణు నివాసం ఉంది ఇక్కడ, విష్ణు నివాసం ఇక్కడ ఉంది. వావ్, ఏమో అనుకున్నా కానీ తిరుపతి స్టేషన్ మాత్రం చాలా బాగా డెవలప్ అయిందండి. తిరుపతి స్టేషన్ నుంచి మీరు డైరెక్ట్ బయటికి రాగానే ఇక్కడ మీకు తిరుమలకి వెళ్ళి బస్సులు ఉంటాయండి, డైరెక్ట్ కనెక్టివిటీ. మీరు బయటికి రావాలి, టికెట్ తీసుకోవాలి, టికెట్ ఇచ్చిన బస్సు ఎక్కిపోవాలన్నమాట. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండి, ఇండియన్ రైల్వేస్ నుంచి ప్లస్ టీటీడీ నుంచి. నిజంగా చెప్తున్నా కదా, చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. తిరుపతి స్టేషన్ బయటకు వచ్చేసారా, వావ్, తిరుపతి. 1 train, 3 divisions, 3 states, 5.5 hours, 325 kilometers కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం తిరుపతి, తిరుమల శ్రీ కలియుగ వైకుంఠ నివాసానికి చేరుకున్నాం. ఇంక చూసారా, ఒక ఫ్లైఓవర్ చూసారా, పైన ఫ్లైఓవరు. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం డైరెక్ట్కి వెళ్తే మన తిరుమల బస్ ఎక్కేవచ్చు అనమాట రైల్వే స్టేషన్ నుంచి. ఇది చాలా బాగుందన్నమాట. ఇంకా మన ట్రైన్లో పాజిటివ్స్, ట్రైన్ రన్ బాగుంది, ట్రైన్లో ఫుడ్ ఉంది, ట్రైన్లో వాష్రూమ్ మెయింటెనెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. కానీ మైనస్ ఏంటంటే ఆ సెకండ్ సిట్టింగ్లో కొంచెం కోచ్ సిట్టింగ్ పొజిషన్ అండి. మనకు పర్లేదు, మనం కూర్చుంటాం, కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ అండి, డైలీ చేసి ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ నాకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్వే. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి. ఓం నమో భగవతే వాసుదేవాయ.